మా పరలోకపు తండ్రి, నీ యొద్దకు వచ్చేటకు ఇది ఒక గొప్ప భాగ్యమని భావిస్తున్నాం ప్రభువా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము నీ యొద్దకు వచ్చినప్పుడు మేము అడిగినది మాకు దొరకనని వాగ్దానం చేయబడి మేము ఎరుగదు ప్రభువా. ఇప్పుడు మేము తీర్పు సింహాసనం వద్దకు వచ్చుటది నాయనా, న్యాయపీఠం యొద్దకు వచ్చుటకు మాకు ఇష్టం లేదు నాయనా, కానీ మేము కృపా సింహాసనం యొద్దకు వచ్చుతున్నాం ప్రభువా. మా విన్నపములు తప్పక అనుగ్రహింపబడని నమ్ముచున్నాం ప్రభువా. ఎందుకంటే నీ తీర్పుకు మేము నిలబడలేము, నీ న్యాయమును బట్టి కూడా మేము జీవించలేము, కానీ నీ యొక్క కనికరము కొరకు వేడుకొనుచున్నాము ప్రభువా. మా పాపములను క్షమించండి తండ్రి. ఎత్తబడి ఉన్న చేతులను, హృదయంలో కోరుతున్న వారి యొక్క కోరికలను, వారి ఆశలను మీరు నెరవేర్చమని, ప్రతి విన్నపమును అనుగ్రహించమని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో ఉండండి తండ్రి. వారి యొక్క హృదయాలలో ఏముందో నీకు తెలియను దేవా. సందేహం లేకుండా అది వ్యాధి కావచ్చు, రక్షణ కావచ్చు, మరియు వారి ప్రియుల నిమిత్తమై ఉండొచ్చు నాయన తండ్రి. ఈ రాత్రి లేక ఈ ఉదయకాలంలో వారి కొరకు మరి విశేషంగా నేను ప్రార్థిస్తా ఉన్నాను. వారి మనవలను, వారు అడుగుతున్న ప్రతి దానిని మీరు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇప్పుడు మేమందరము ఈ ఉదయకాల సమయంలో నీ రాజ సేవకుడైన అబ్రహాము గురించి మేము మాట్లాడుకుంటున్నాం ప్రభా. ఆయన ప్రయాణంలో కొనసాగుచు ఎన్నో వందల సంవత్సరాల క్రితం నీ వాక్యమును నమ్మిన నీ విశ్వాసమైన సేవకులతో మేము వెళుతుండగా మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. అబ్రహాం ఏమై ఉన్నాడో పౌలు హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా అది మాకు ఒక మాదిరిగా ఉండడు గాక. దేవుని వాక్యం నమ్ముటకు ఒక్క మాటను కూడా అనుమానించక అంతటిని ఆయన చెప్పిన సమస్తమును నమ్ముటకు ఆయన కలిగి ఉన్న విశ్వాసం ఈ ఉదయకాల సమయంలో మాకు బయలుపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మరియు ఆయన మాకు చేసిన వాగ్దానములతో క్రీస్తులో ఉండి అబ్రహాం పిల్లలుగా ఉందుము కాక. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరూ దర్శించండి. ముఖ్యంగా నా స్వరమును మీరు దర్శించండి, నా శరణ ప్రక్కన జరపండి. నాలో అతిశయము కానీ, నాలో హెచ్చింపులు కానీ, నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగించి, ఓ నిమిత్త మాత్రుడనని, అర్హత లేనట్టు వాడినని, యోగ్యత లేనట్టు వాడినని ఎరిగిన వాడనే ప్రభువా నీ పాదాల చెంతకు వస్తుంది కదా తండ్రి. ఈ బలహీనమైన శరీరం బలపరిచి నడిపించమని, కూడి వచ్చిన వీళ్ళందరితో మీరు మాట్లాడమని, నాతోనే ఉండమని, ఇక్కడ ఏకీభవించలేకుండా చేస్తున్నా దురాత్మ చీకటి ప్రభావం యేసు నామములను బంధిస్తున్నా. నీ కార్యం జరిగించండి యేసు. నీ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. మరొకసారి దేవునికి మహిమ కలుగుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మరి సమయంలో కొద్ది సమయం వాక్యం వల్ల చక్కని సాక్ష్యం చెప్పారు. దేవుడు చేసిన మేలుడు నిజంగా మరి మన సహోదరుడు వెంకటేశ్వర ఫ్యామిలీలో కుమారుడు గౌతమ్ నిర్మల్, అలాగే నితీష్ నిర్మల్ వీళ్ళిద్దరు కూడా చక్కగా చదువుకుంటున్నారు. జర్మనీలో చదువుతున్నాడు పెద్దబాబు గౌతమ్. అయితే మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక వ్యాధి ఎలా వస్తుంది, సపోజ్ వ్యాధి వస్తే దానికి ఏ విధముగా మందు కనిపెట్టాలనేది సైంటిఫిక్గా పిహెచ్డి చేస్తూ ఉన్నాడు. అందులో మరి మొన్న ఆ యొక్క న్యూస్లో రావడానికి చాలా కష్టపడి చెప్పారు సిస్టర్ గారు. అయితే
ప్రతి విషయం చెప్తా ఉంటుంది. నాకు ప్రతి విషయం ఫోన్ చేసి పార్చుకుని ఎలాగ పిల్లల విషయంలో అని చెప్పి ప్రార్థన చేయమని చెప్తా ఉంటుంది. మరి దేవుడు మరి ఇంగ్లాండ్ దేశంలో త్వరలో ఫిబ్రవరిలో వెళ్తాడు. ఇంగ్లాండ్ దేశంలో మరి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అంటే చాలా పెద్ద పేరు అది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ అంటే చాలా పేరున్నది. మరి ఇంచుమించుగా అక్కడ మహా కోటీశ్వరులు చదువుతారు. ఆర్డినరీ చిన్న చిన్న వర్తలు మహాకోటీశ్వరుడు. దేవుడికి మేమకుడు కాక. మన అంబేద్కర్ కూడా అక్కడే పిహెచ్డి చేశాడు. కేంబ్రిడ్జ్ అంటే అమెరికాలో కూడా అలాంటి యూనివర్సిటీ ఎక్కడ ఉండవు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే నంబర్ 1 యూనివర్సిటీ. అలాంటి దాంట్లో మరి ఒక ఇంటర్న్షిప్ చేయడానికి ఒక నెల వారు అనుమతించారు. ఎందుకంటే ఆ యొక్క గౌతమ రాసినటువంటి ఆ యొక్క లేఖ దాన్ని బట్టి వారందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దాన్ని పబ్లిష్ చేసి మరి మీరు మా మధ్యకు రావాలి, మీకు ఫ్రీ వీసా ఇస్తామని చెప్పి. ఎందుకంటే ఇంగ్లాండ్ వీసా దొరకదంటే ముందు 2 లక్షలు కట్టాలి. మనం ఎప్పుడైనా ఇంగ్లాండ్ చూడాలనుకుంటే ఇంగ్లాండ్ ప్రభుత్వానికి ముందు ఏం చేయాలి? 2 లక్షలు అలాగే అవసరం లేకుండా ఫ్రీ వీసా ఇచ్చి 1 నెల పాటు అక్కడ కేంబ్రిడ్జ్లో మరి అక్కడ సైంటిఫిక్గా చేయడానికి మరి దేవుడే ఆ యొక్క యవన బిడ్డకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ముఖ్యంగా నేను చెప్పే ఒక మాట ఏంటంటే మరి సహోదరి కామాక్షిగా ఆమె విశ్వాసం, ఆమె యొక్క ప్రార్థన కూడా ఆ బిడ్డను ఆ విధంగా నడిపిస్తూ ఉంది. దేవుని స్తోత్రముగాక. అందుకని నేనేం చెప్తానంటే బిడ్డల కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో మన బిడ్డలను దేవుడు హెచ్చిస్తాడు. ప్రార్థన లేకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రభు సన్నిధిలో గడపకుండా ఆ విధంగా ఉంటున్నట్టయితే మరి మనకు మేలుగా ఉండదు, మన బిడ్డలో కూడా దీవెనకరంగా ఉండదు. హల్లెలూయా. మన బిడ్డలకు చక్కని భవిష్యత్తు కావాలంటే ప్రభు సన్నిధికి వచ్చి ప్రాధేయపడితేనే కానీ చెప్పాలి దేవుడు మన బిడ్డలను పట్టించుకోడు. హల్లెలూయా. కనుక ఓ తల్లులారా, మీ అందరికీ చెప్పే మాటలు మనం ఏదో డబ్బులు కదా శ్రమించడం ఏదో ఉందని కాదు, కానీ ఏదున్నా ప్రార్థన లేకపోతే అది ఏమాత్రం ఉపయోగమే ఉండదు. కనుక తల్లులారా ప్రార్థించండి, తండ్రులారా ప్రార్థించండి. రెడీ మొదలు జామున లేచి మీ పిల్లల యొక్క ప్రాణం కొరకు, వారి భవిష్యత్తు కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. చక్కని బిడ్డల యొక్క సాక్ష్యం చెప్పారు సహోదరి ఇస్తేరి గారు, సుధారాని చక్కని సాక్ష్యం చెప్పారు. మంచిది. దేవుడు మరి వారి నమ్మకాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి దేవుడి మరి మీరు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. కనుక బిడ్డను కూడా దీవించి ఆశ్రయించును గాక. ఇటువంటి సాక్ష్యాలు రాబోతున్న దినాల్లో ఇంకా మనం అనేకమైనవి వినాలి. ఆమేన్. హల్లెలూయా. సరే, అదే బిడ్డలారా, మరి కొద్ది సమయం వాక్యానికి వెళ్దాం. నా స్వరం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా. సరే, చక్కగా మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడే ఒక సమయంలో ఆశ్చర్యరీతిలో జయమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం నమ్మిన వాక్యం మామూలు వాక్యం కాదు, అవునా? దేవునికి స్తోత్రం. ఇది ఫైనల్ వాయిస్, చిట్ట చివరి స్వరం. ఇది ఈ చిట్ట చివరి స్వరం రోగిని బాగు చేస్తుంది, వ్యాధిని స్వస్థపరుస్తుంది, రక్షణ లేని వారు రక్షణిస్తుంది, సంఘశాఖలో ఉన్న వారిని వాక్యంలోకి పిలుస్తుంది. అలాగే అదే స్వరం మనం ఏం చేస్తుందంటే నిత్యరాజ్యం తీసుకురావాలి, మధ్యాకాశంలో తీసుకువస్తుంది. హల్లెలూయా. ఒక్కసారి కనుక స్వరం మనం విన్నామంటే ఆ స్వరం మనం గుర్తుపడతాం. భూమి మీద ఉంటుండగా ఈ స్వరాన్ని ఎవరైతే గుర్తుపడుతున్నారో పరలోక స్వరాన్ని కూడా గుర్తుపడతారు. ఈ చివరి కాల స్వరాన్ని ఇక్కడ ఎవరైతే గుర్తుపట్టరో, ఈ పాయింట్ అర్థమవుతుందా? మధ్యాకాశంలో స్వరం వినపడతానికి
గట్టిగా ఒకసారి అమ్మని చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఫైనల్ వాయిస్ ఎవరికి వచ్చిందంటే ఫైనల్లో ఉన్న మనకు వచ్చింది. అనగా చివరిలో ఉన్న మనకి ఆయన కృప చేత మనకి ఈ యొక్క స్వరం ఇచ్చాడు. హల్లెలూయా. బట్ ఇన్ ద వాయిస్ అన్నాడు. అంటే బట్ ఇన్ ద వాయిస్ అంటే ఈ చివరి కాలపు స్వరం అన్నాడు. హల్లెలూయా. అంటే ఎండ్ టైం మెసేజ్, ఎండ్ టైం వాయిస్ ఇది, చివరి స్వరం ఇది. ఈ స్వరం తర్వాత వేరే స్వరాలేమి లేవిక. కనుక కృపగల దేవుడు మనందరినీ కూడా ఈ చివరి కాల స్వరం యొద్దకు మనందరూ నడిపించాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చెప్తున్న ఈ మాట, ఈ చివరి కాల స్వరమును ఎవరైతే వింటున్నారో వారికి మాత్రమే మధ్యాకాశంలో వచ్చే స్వరం వినబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ చూద్దామా? గ్లోరీ. హల్లెలూయా. అందుకనే ప్రభు గురించి సొలొమోను చెప్తుంది, 10,000 మందిలో నా ప్రియుడు పోల్చదగిన వాడని. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, ఒక పెళ్లికి వెళ్తాం మనం, చాలా మంది ఉంటారు, 100 మంది ఉంటారు. ఒక స్వరం వినబడుతుంది, ఆమె అందరిలో ఉంటుంది, ఒక స్వరం వినబడుతుంది. స్వరం వినబడినట్లే ఎవరైతే ఆ స్వరానికి కనెక్ట్ అయి ఉన్నారో వెంటనే తిరిగి చూస్తారు. ఎవరైనా మా హస్బెండ్ స్వరంలో ఉందని. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ స్వరానికి ఆమె అలవాటైంది కనుక, ఆ స్వరమును ఆమె విన్నది కనుక ఆ స్వరం వినగానే తిరిగి చూస్తుంది, ఆ స్వరం మా హస్బెండ్ అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా మనము కూడా క్రీస్తు యొక్క స్వరాన్ని భూమి మీద మనం అలవాటు తీసుకుంటే మధ్యాకాశంలో స్వరం కూడా ఈజీగా కనబడుతుంది, దాన్ని పట్టుకోగలం. ఈ స్వరం అందరికీ కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరిని పిలవడైన ఈ యొక్క ఫైనల్ వాయిస్ అందరి కోసం కూడా చూడండి పీపుల్, అనగా ఎన్నిక చేయబడిన ప్రజలకు మాత్రమే ఈ స్వరం తప్ప ఈ స్వరం అందరికీ స్వతంత్రమందరి. హల్లెలూయా. సెల్ ఫోన్లో ఆన్ చేసి ఎవరున్నారు ఇక్కడ? సెల్ ఫోన్లో ఆన్ చేసి ఎవరున్నారు? కూర్చొని వాళ్ళు చెప్పండి. సెల్ ఫోన్లో ఆన్ చేసి అందులో చెప్తున్నా, సెల్ ఫోన్లు మామూలు చెప్తున్నా, ఎవరికి వినకూడదని కాదు. సెల్ ఫోన్స్ ఇంటి దగ్గర పెట్టేసి రండి చెప్తున్నా, బీరువాలో పెట్టి అరలో పెట్టి వచ్చి దాచేయండి దాన్ని. ఎందుకంటే చాలా భయంకరమైన డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. హల్లెలూయా. అయితే మన వాళ్ళు ఎవరు కూడా సెల్ ఫోన్ నాలుగు ఉంచు, తర్వాత ఉంచితే ఇస్తే కనుక సైలెంట్గా పెడతారు, లేకపోతే స్విచ్ ఆఫ్ చేస్తారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో చక్కగా మీరందరూ కూడా లోపలికి రాగానే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అది మాత్రం చాలా క్రమం పాటించాం. దేవునికి మహిమ. మంచిది. దేవుని బిడ్డలారా, నాకు బుధవారం బయట ఉంటుంది, ఒక సహోదరుడు వస్తాడు, ఒక సేవకుడు వస్తాడు బుధవారం. అందరూ కూడా చక్కగా ఒక 2 hours సేవలు ఉన్నాయి బుధవారం, చక్కగా అందరూ వచ్చి వాకింగ్ వినండి. ఓకేనా? సరే, ఈ సమయంలో చదవబడిన లేఖనం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు మనం అబ్రహాము యొక్క విశ్వాసముల గురించి నేర్చుకుంటున్నాం. యెహోవా ఈరే ఒకటి అయింది, ఇప్పుడు మనం యెహోవా ఈరే 2వ భాగంలో వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మరొక మాట చెప్తున్నా, డిసెంబర్ వస్తుంది, ఒక మనకి ఆటలు లేక పిల్లలకి ఆటల పోటీలు ఉంటాయి. ఇప్పటి నుంచి రెడీ అవ్వండి. చివరి సండే, అవునండి, అదే చివరి ఆదివారం మధ్యాహ్నం నుంచి చివరి ఆదివారం అందరికి భోజనాలు ఉంటాయి, పెడతాం. తర్వాత ఆ మధ్యాహ్నం నుంచే మరి ఆటల పోటీలు ఎన్ని ఉంటాయి, పాటల పోటీలు ఉంటాయి. తర్వాత క్విజ్ కూడా ఉంటుంది. క్విజ్ అనేది నీకు వచ్చేవారు చెప్తారని కనుక ఇప్పటి నుంచే పాటలు పాడే పిల్లలు, అలాగే మరి పెద్దలు, అలాగే అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? జనవరి వస్తుంది, మన క్యాలెండర్ కూడా వస్తుంది మనకి.
త్వరలో ఈ విషయాలు కూడా గమనించడం మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. సరే, దేవుని బిడ్డలు, అబ్రహాముల గురించి మనం నేర్చుకుంటున్నాం. అబ్రహామును గురించి ఆయనలో ఉన్నది ఒకే ఒకటి, విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవుని చూడలేం. విశ్వాసం లేకుండా దేవుని వద్దకు వెళ్ళలేం. విశ్వాసం లేకుండా స్వస్థత రాదు. విశ్వాసం లేకుండా విడుదల రాదు. విశ్వాసం లేకుండా రక్షణ కూడా పొందుకోలేదు. హల్లెలూయా. బైబిల్ అంతా విశ్వాసమే. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనకు కనిపించాడా? చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఏమైనా కనిపించాడా? శిష్యుల్లాగా మనం కూడా ఆయనతో పాటు ఎప్పుడైనా పడవ మీద వెళ్ళామా? ఎప్పుడైనా ఆయనతో పాటు ఉండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి పంచిపెట్టినప్పుడు ఆయనతో ఉన్నామా? కానాను పెళ్లి విందులో మనం ఉన్నామా? లేము కదా. మనం ఏం చేస్తున్నప్పుడు? హల్లెలూయా. ఏ విధంగా నమ్ముతున్నాం? ఆయన ఉన్నాడని, ఆయన మనకు ఫలము దయచేయవాడని, నిత్యరాజ్యం ఇచ్చేవాడని, మన కొరకు చనిపోయాడని, మన కొరకు 5 గాయాలు పొందాడని నమ్ముతున్నామా? అదే విశ్వాసం. హల్లెలూయా. అందుకనే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చిన తర్వాత శిష్యులందరూ కూడా రూమ్లో మాట్లాడుకున్నారు, తలుపులేసుకుని. అంతలో ప్రభు తలుపు తీయండి అనవసరం లేకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. ఆ బాడీ ఏంటి? థియోఫనీ బాడీ. అంతకుముందు ఆయన శరీరం ఉన్నప్పుడు ఆ విధంగా లేదు, కానీ థియోఫనీ ఉన్నప్పుడు గోడలోంచి వెళ్ళిపోవచ్చు, తలుపులోంచి లోనికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళాడు ప్రభు. లోపలికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ శుభం కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. అంటే వెంటనే వాళ్ళందరూ కూడా విన్నారు, చూచారు, చక్కగా ప్రభువుని విశ్వాసం ఇచ్చారు. అందులో ఒక ఆయన లేడు. ఎవరైనా? అపోస్తలుడైన తోమా గారు లేరు. అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. తోమా వచ్చాడు. శిష్యులందరూ అంటున్నారు, అరే మన బోధకుని చూసాం అన్న. బోధకుని చూసామంటారా? నేను నమ్మను. హల్లెలూయా. ఆ కన్నులో నేను చూస్తేనే కానీ నమ్మను. వెంటనే మనలో ప్రభు వచ్చాడు. హల్లెలూయా. తోమా, నీవు లేలేది, గాయాల్లో పెట్టు అని వెంటనే ఏడ్చాడు తోమా. అందులో ప్రభు అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఇప్పుడు మనం అందరం కూడా చూచి నమ్ముతున్నామా? చూడకుండా నమ్ముతున్నామా? హల్లెలూయా. దేవుడికి నమ్ముకున్నాడు. వారు చూచారు, మనం చూడాలి. ఇప్పుడు చెప్పండి, వారి విశ్వాసం కంటే మన విశ్వాసము దేవుడికి నమ్ముకున్నాడు. ఏ విధంగా గొప్పదంటే, దేవుని బట్టి ఆ విశ్వాసం మనకు వచ్చిందంటే మనమందరం కూడా అబ్రహాము యొక్క సంతానముగా ఉన్నాము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము సంతానం మాత్రమే ఆ వాక్యాన్ని పట్టుకోగలదు, ఆయన కార్యాలు చూడగలదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము 3 భాగాలు. అబ్రహాము యొక్క సహజ సంతానం, అబ్రహాము యొక్క రాజా. చూసారు? 3 భాగాలు మనం చెప్తున్నా. ఒకటి అబ్రహాము, తర్వాత అబ్రహాము యొక్క సహజ సంతానం, మూడవది అబ్రహాము యొక్క రాజ సంతానం. ఇప్పుడు అబ్రహాము యొక్క సహజ సంతానం అంటే ఎవరు? న్యాచురల్గా పుట్టినవారు. ఎవరు? ఇస్సాకు. హల్లెలూయా. ఎవరండి? ఇస్సాకుని మనం పరిగణ తీసుకోవాలి. మిగతా అడుగులు లెక్కలేదు మనకి. ఆమేన్ చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు ఎంతమంది ఉన్న లెక్క ఏంటి? ఆయన స్వరం విన్న వారు లెక్క ఏంటి? ఆమేన్ చెప్పండి. నీరసం ఉన్నారండి, ఇంత భయంగా గట్టిగా మాట్లాడేస్తున్నా. రాత్రి వరకు అసలు లేదు, ఉదయం వరకు లేదు, స్వరమే రావట్లా. చాలా ఓపిక తెచ్చుకో. మరి ఏమిటో ఈ ప్రాబ్లం ఏమిటో నాకు అర్థం కావట్లా. సరే, దేవునికి అప్పగిస్తున్నా నేను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ మాట్లాడండి. అందరూ స్వరం ఇటు పలకండి.
దేవునికి మహిమ కలుగును గాక. అందరూ పిల్లలు కాదు, అందరూ పేరు పెట్టుకున్నది మాత్రం చేత అందరూ క్రైస్తవులు కాదు. అసలు ఈ విషయంలో మాత్రం 100%, 100కి 1000%. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలు. చెప్పండి, అందరూ మాట్లాడండి. అందరూ ఆయన పిల్లలు. పేరు పెట్టుకున్నది మాత్రం చేత, ఏదో 3 చుక్కలు వేసుకున్నది మాత్రం చేత, మేము క్రిస్మస్ చేస్తున్నాం అన్న కారణం చేత, పైన స్టార్ ఉంది. చాలా మంది అనుకుని ఏంటంటే రేపు 1వ తారీఖు స్టార్లు వస్తాయి కదా, అందరిలా కొంతమంది అన్యులు యేసుక్రీస్తు నమ్మనోళ్ళు అలాగ వెళ్తుంటే స్టార్ ఉన్న ఇల్లు చూసి ఇలా క్రైస్తవులు. క్రైస్తవులు అనేది గుర్తు స్టార్ని బట్టి కాదు. ఆమె ఆ స్టార్ ఆ నెల ఉంటుంది. మరి మిగతా నెల, మిగతా 11 నెలలో ఆ ఇంటిని ఏమంటారు? అప్పుడు గుర్తు అనేది ఏదో స్టార్ని పెట్టో, లేకపోతే వస్తువులు తీసేయడం పెట్టో, నువ్వు ఒక క్రైస్తవురాలను, లేకపోతే ఒక క్రైస్తవుడవను, లేకపోతే బైబిల్ పట్టుకుని వస్తున్నందువల్ల నువ్వు క్రైస్తవుడవను, ఏదో ఆ విధముగా నువ్వు చెప్పించుకోవడం కాదు. కానీ నీ చెంత ఏమీ లేకపోయినా, నీ ఇంటి మీద స్టార్ లేకపోయినా, నీ చేతిలో బైబిల్ లేకపోయినా, హల్లెలూయా, నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడిగా కనబడాలి. నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ క్రియలో, నీ కార్యాలలో. హల్లెలూయా, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా ఆమె క్రైస్తవురాలుగా, అతను క్రైస్తవుడు, అతనిలో ఏమాత్రం కూడా చీటింగ్ అనేది, మోసం అనేది ఉండదు. అతను లంచగాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. నిజమేనా? అతను ఏమాత్రం కూడా లంచం తీసుకోడు, నమ్మకంగా ఉంటాడు. ఎందుకనంటే అతను ఒక క్రైస్తవుడు. ఫైనల్ క్రైస్తవుడు అలా ఉండగలడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే దేవుని యొక్క బిడ్డలారా, అందరూ క్రైస్తవులు కాదు. అలాగే అబ్రాహాముకు పుట్టిన యనమండుగులు 8 మంది. 8 మందిలో ఇస్సాకు మాత్రమే నీ కుమారుడు తప్ప మిగతా 7 ఫిజికల్, శరీర సంబంధమైన ఉద్రేకముతో పుట్టిన వాళ్ళు. కానీ ఇస్సాకు అయితే ప్రామిస్డ్ సన్, అనగా వాగ్దాన కుమారుడు. అందుకనే వాగ్దాన కుమారుడికే తండ్రికి ఉన్న ఆస్తి అంతా వెళ్తుంది. మిగతా వాళ్ళకి ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? గిఫ్ట్లు, చిన్న గిఫ్ట్లు ఇచ్చాడు 7కి. అదంతా మీరు మీ పనులు చేసుకోండి. హల్లెలూయా. కానీ ఇస్సాకుకైతే అబ్రహాముకు ఉన్నదంతా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము అబ్రహాము సంతానం అంటే 7 లెక్కల్లో పెట్టుకోకూడదు. ఎవరు అబ్రహాము సంతానం? అమ్మా, ఎవరు? ఇస్సాకు మాత్రమే. బైబిల్లో చెప్తున్నాను ఆ మాట. మన హెబ్రీలో రోమపత్రులు మనం చదువుకున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అబ్రహాము సహజ సంతానము, 3 రాజ సంతానం. ఇస్సాకు సహజ సంతానం అయితే రాజ సంతానం ఎవరు? ప్రభువైన, చెప్పండి అందరూ మాట్లాడండి, వచ్చి మీకు అందరికీ. ఎవరినైనా రాజ సంతానము ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన తప్ప ఎవరు లేరు. కనుకనే మనం నమ్ముతున్నామనంటే హల్లెలూయా, మనం ఏమై ఉండాలి? అప్పుడు ఏమై ఉండాలి? క్రీస్తు ద్వారా వచ్చిన సంతానమై ఉండాలి. క్రీస్తు ద్వారా వచ్చిన సంతానమే అన్నిటిని నమ్ముతుంది. హల్లెలూయా. ప్రతి దాన్ని నమ్ముకుని వెళ్తుంది. ఈ కార్యం నమ్మడం, ఈ కార్యం నాటి వల్ల జరగదు అనేది లేదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక ఆయన ద్వారా వచ్చిన పిల్లలు కూడా అసాధ్యమైనదే ఉండదు. సమస్తము సాధ్యమే. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అందరూ అబ్రహాము యొక్క సంతానము, అందరూ క్రైస్తవులు. పేరు పెట్టుకున్న
చేత. ఇస్సాకు పేరు పెట్టుకుంటే సరిపోతుందా? లేక అబ్రహాముని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? రూతుని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? షారాని పెట్టుకుంటే సరిపోతుందా? సువార్తమ్మని పెట్టుకుంటే సరిపోతుందా? దానికి తగ్గట్టుగా చక్కని క్రియలతో కూడిన కార్యాలు ఉన్నప్పుడు ఆ పేరు బడి దేవుడు ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. కనుకనే చాలా మంది పలుకుతారు, చాలా మంది పేర్లు మార్చుకుంటారు. మార్చుకోవడం మంచిదే, కానీ ఆ పేరును బట్టి ఆ వ్యక్తి జీవించట్లేదు. అందువల్ల అందరూ క్రైస్తవులు, అందరూ క్రీస్తును దొరుకుతున్న వారు, అందరూ విశ్వాసం ఉంచలేరు. కొద్దిమంది మాత్రమే విశ్వాసం ఉంచగలరు, కొద్దిమంది మాత్రమే నమ్మగలరు. హల్లెలూయా. ఆ గుంపులో దేవుడు మనందరినీ ఉంచాడు. గట్టిగా చెప్పండి. ఆ గుంపులో మనందరినీ ఉంచాడు. ఆ గుంపులో మనందరినీ ఆ యొక్క అపోస్తలుల గుంపులోనికి మనందరూ కూడా చేర్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఈ యొక్క ఉదయకాలపు వేళలో చిన్న మాటలు మనం చూద్దాం అబ్రహాముల గురించి. ఇక్కడ కొన్ని విషయాలు ప్రవక్తగా చెప్తున్నారు. అబ్రహాము యొక్క సంతానం ఏ విధంగా నమ్ముతుంది, ఏ విధంగా నమ్ముతుంది, ఏ విధముగా ఆ కార్యాలను నమ్మి విశ్వసిస్తుంది. హల్లెలూయా. అబ్రహాము యొక్క సంతానము ఏ విధంగా వాక్యాన్ని నమ్ముతుంది? అందరూ నమ్ముతారా? చెప్పండి. అందరూ నమ్మరు. అందుకనే ఒకరోజు ఒక ఆమెను కనుగొన్నాడు దేవుడు భూమి మీద. ఎవరండి? సమరయ పట్టణంలో ఒక స్త్రీని కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరు కనుగొన్నాడండి? సమరయ స్త్రీని కనుగొన్నాడు. ఆ స్త్రీని కనుగొన్నప్పుడు సాయంకాల వేళలో ఆమె యొద్దకు ప్రభువు నడుచుకుంటూ వెళ్ళారు. దేవునికి మహిమ గాక. వెళ్ళినప్పుడు ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆ వర్తమానకుడు వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఆమెను గూర్చి చెబుతున్నప్పుడు ఆమెలో ఉన్న లోపాన్ని దేవుడు తెలియపరుస్తున్నప్పుడు వెంటనే ఆమె నమ్మింది. ఎందుకంటే నేను ఒక పాపిగా ఉన్నాను కదా నమ్మింది. ఆ విషయాన్ని చెప్పింది ఎవరు అనంటే, ఎవరు చెప్తారు? నాలో ఉన్న లోపల దాగి ఉన్న ఆ పాపాన్ని ఎవరు చెప్పగలరు? అది నాకు మాత్రమే తెలుస్తుంది, అది ఎవరికి తెలియదు అనుకుంటున్న సమయంలో ఆ బావి దగ్గర మాట్లాడుతున్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆమె హృదయంలోకి వెళ్ళి ఆమె లోపల ఉన్న గూడు కట్టుకుని ఉన్న ఆ పాప నైజాన్ని, హల్లెలూయా, ఆ పాప స్వభావాన్ని వేళ్లతో పాటు పైకి లేపి, ఇదిగో నీలో ఈ బలహీనత ఉంది. దేవునికి మహిమ. చూడండి, ఆమెలో ఆ బలహీనత ఉంది, కానీ ఒకవైపు ఆమె దైవభక్తురాలే. ఆమె చెప్తామా? స్తోత్రం కలుగుగాక. కొంతమందిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. అయినను ఆ బలహీనతలు బట్టి మనం ఏం చేస్తామంటే అంచనా వేస్తాం. ఇప్పుడు మంచోడు కాదు, ఈమె మంచిది కాదు, అతను మంచోడు కాదు, ఇతను మంచోడు కాదని చేదో చిన్న చిన్న బలహీనతలను చూచి చాలా మంది అలా మాట్లాడతారు. హల్లెలూయా. ఇక్కడ ఈమె ఎందుకని దైవ భక్తులు అంటున్నా అంటే, దేవుడు ఎప్పుడైతే ఆమె లోపల ఉన్న ఆ స్వభావాన్ని, అమ్మా నీలో ఈ స్వభావం ఉందని ఎప్పుడైతే ప్రభు ఎత్తు చూపించాడో వెంటనే ఆమె అంటుంది, అయ్యా నువ్వు మెస్సయ్య ఎలా ఉన్నావేంటి, లేక నువ్వు ప్రవక్త ఎలా ఉన్నావేంటి అంటే, ప్రవక్త అనే మాట, మెస్సయ్య వస్తాడనే మాట. ఒక దినం వస్తుంది, ఆ పర్వతం ముందు ఆరాధిస్తారు, ఈ పర్వతం ముందు ఆరాధిస్తారని చెప్తున్నారు మా పితరులు. అయితే నేను ఎక్కడ విన్నప్పటి నుంచి మెస్సయ్య వస్తాడంటున్నారు, హృదయంలో విషయాలని చెప్తాడట. అయితే నా హృదయంలో ఉన్న విషయాలు ఎప్పుడైనా చెప్తాడా? వస్తాడంటావా
అనుకుంటూనే పాపం చేస్తున్నాం. హల్లెలూయా. అనుకుంటూనే భర్తలు మార్చుకుంటూ వస్తుంది. సోదరు చెప్తామన్నారు. ఏమన్నా హల్లెలూయా. అలాగే చాలా మంది బైబిల్ చదువుతున్నప్పుడు కొంతమందికి ఒక అవగాహన ఉంటుంది. ఏంటిది వాక్యం చదువుతున్నాం. కొంతమంది ఒక సంఘానికి వెళ్తే డ్రమ్స్ కొట్టొద్దన్నారు. సరే ఇక్కడ చూస్తే డ్రమ్లు కొట్టొద్దన్నారు. మరో చోటకి వెళ్ళా, అక్కడ ఏమన్నారు, హల్లెలూయా చెప్పకూడదు, చేతులెత్తి అన్నారు. మరొక చోటకి వెళ్తే వచ్చిన వాళ్ళందరూ కూడా తెల్ల బట్టలు వేసుకుని రావాలన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఇంకో చోటకి వెళ్తే మరి ఏమన్నా నమ్ముతున్నావా అంటున్నారు. ఇదేంటి ఇంత డిఫరెంట్ అని చెప్పి ఒకవైపున ఆమె ఏం చేస్తుంది, కొన్ని సంఘాలు టెస్ట్ చేస్తుంది, వెళుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అయితే ఇందులో నిజమైన ఒకటి ఉండి తీరాలి. హల్లెలూయా. నిజమైన ఏదో ఒక కార్యం ఉండి తీరాలి, దానిని బట్టి దేవుడు చేస్తాడు అన్న ఆలోచన ఆ వ్యక్తికి కలిగి ఉన్నప్పుడు, ఎప్పటికైనా సత్యము కోసం అన్వేషిస్తున్నప్పుడు ఆ సత్యాన్ని పట్టుకుంటారు, ఆ సత్యమును ఎదుగుతారు. ఆ సత్యము కొరకు వారు ఏం చేస్తారు, దేవునికి తమ జీవితాన్ని పణంగా పెడతారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రుచి ఎరిగి ఉన్నారో, ఆ రుచి ఎప్పుడైతే తెలిసిందో, దూరంతో లెక్కలేదు, దూరం అయిపోయిందో లెక్కలేదు. హల్లెలూయా. ఆ వాక్యపు రుచి, ఆ ఎన్నిక చేయబడిన విధానము ఆమెలో, ఆ వ్యక్తిలో, ఆ కుటుంబంలో కలిగి ఉన్నప్పుడు ఇక ఏది కూడా వారి కష్టముగా అనిపించదు. దూరంతో సంబంధం లేదు, దగ్గరతో సంబంధం లేదు, ఏ విధంగానూ దేనికి కూడా సంబంధం లేకుండా క్రీస్తు యొద్దకు వస్తారు వాళ్ళు. హల్లెలూయా. అందుకనే ఆమె చాలా పాపములు చేసింది, చివరికి దైవభక్తురాలుగానే ఉంది. అదే అయితే ఎప్పుడైతే దేవుడు ఆమె లోపల ఉన్న అసలైన విశ్వాసము నమ్మే ఆ యొక్క బీజమును, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆమె లోపల ఉన్న అసలైన సహజమైన ఆ యొక్క పరలోకమును దిగి వచ్చిన ఆ లోపల ఉన్న కులక్షణమును ఎప్పుడైతే వెలుగులకు తీశాడో, ఆ మట్టుంది నువ్వు మెస్సయ్యవు కదా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. నిజంగా చాలా మంది చర్చికి వెళ్తారు, కానీ వారు ఏం చేస్తున్నారో, వారు ఏం మాట్లాడుతున్నారో, వారు ఎలా ఉంటున్నారో, బయట ఎలా ఉంటున్నారో, లోపల ఎలా ఉంటున్నారో వారికి తెలియదు. హల్లెలూయా. వారికి అర్థం కాదు. క్రైస్తవుడు అనే పేరు ఉంటుంది, కానీ మేము చర్చికి వెళ్తామని ఆలోచన ఉంటుంది, కానీ వారి ప్రవర్తన శైలి, వారి వ్యవహారము, వారి నడవడిక క్రైస్తవుల్లో ఉండదు. ఆదివారం మాత్రం క్రైస్తవుడిగా కనబడచ్చు, మిగతా దినములైతే అతను ఏమాత్రం కూడా క్రైస్తవుడిగా కనిపించలేడు. ఆమె క్రైస్తవురాలుగా ఉండలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూడండి, ఆ యొక్క సమరయ స్త్రీలో ఉన్న అసలైన గుణలక్షణాన్ని దేవుడు వెలుగులోకి తీసినప్పుడు, ఆమె లోపల ఉన్న పాప నైజాన్ని బయటకు తీసి చూపించినప్పుడు వెంటనే చెప్తుంది, నువ్వు మెస్సయ్యావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆమె కూడా అబ్రాహాము యొక్క సంతానం. ఆమేన్. హల్లెలూయా. ఆమె కూడా అబ్రాహాము వంశంలోనిదే. అందువలననే ఆమె సమరయులైనా, ఆమె యూదురాలు కాకపోయినా, ఆమె అన్యురాలైనా, ఆమె మాత్రము అబ్రాహాము సంతానమే. దేవునికి మహిమ. మనము కూడా అన్యులమేనా? చెప్పండి సంగమా. మనం కూడా యూదులమా? అన్యులమే. అన్యులమైన మనలను ఆయన ఏం చేశాడు, ఆయన కృప చేత మనందరూ కూడా ఎన్నుకొని ఆయన మనలను భారీగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా. యూదులను భారీగా చేసుకోలేదు ఆయన. ఆయన యొక్క ఎన్నికలో మనమున్నాం. అందుకనే మనలో ఉన్న పాప నైజాన్ని తొలగించి, విగ్రహాలను తొలగించి, అన్య ఆచారాలను ప్రక్కన పెట్టించి, హల్లెలూయా, సాంప్రదాయాలను ప్రక్కన పెట్టించి మన ఏం చేస్తున్నాడు, పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్ది ఆయన వైపు తిప్పుకొని
ఆయన వలె మార్చుకుని ఆయన రాజ్యంలో వారసులు అవ్వడానికి కృప చూపిస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుకనే అబ్రాహాము సంతానమును ఆ విధముగా దేవుడు చేస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఒక స్త్రీ ఆమె లోపల ఒక నైజం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ నైజాన్ని, ఆమెలో ఉన్న పాప శోధనను దేవుడు తొలగిస్తున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు అతనిలో ఏది కూడా కపటము కానీ అతనిలో ఏమాత్రము కూడా లోకమైనది లేకుండా ఉండాలని కోరుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధముగా ఉండాలని ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కనుకనే సంగమా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అబ్రాహాము యొక్క సంతానము ఎలా ఎన్నిక చేయబడుతుంది? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రాహాము యొక్క సంతానము ఎప్పుడూ కూడా క్రీస్తుతో సమానముగా సిద్ధపడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కనుకనే సంగమా, ఒక సహోదరి దేవుని యొక్క వాక్య విషయంలో ఏమాత్రం కూడా వాక్య విరుద్ధంగా ఉన్నట్టయితే ఆమెను మార్చుకుని ఆయన తిప్పుకుంటాడు ఆయన. ఆమెలో కొంచెము కూడా తేడా కనిపించకూడదు. అవునా? తేడా కనిపిస్తే ఆమె భర్తకు యోగ్యురాలుగా ఉండలేదు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఆమెకు 10 వెండి నాణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10లో ఎన్ని పోగొట్టుకుంది? 1 పోగొట్టుకుంది. హల్లెలూయా. ఎప్పుడైతే 1 పోగొట్టుకున్న ఆమె ఏం చేస్తుంది? ఇంకా 9 ఉన్నాయి కదా, సరిపోతాయిలే, ఇంకేముంది? హల్లెలూయా. ఆత్మవరములు 9 ఉన్నాయి కదా, సరిపోతుందిలే అనుకుంటే కుదరదు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమెకు ఎవరు కావాలంటే వాక్యం కావాలి, 10వ భాగం కావాలి, 10వ ఆశీర్వాదం కావాలి. 9 ఆత్మఫలములు ఉన్నప్పటికీ, ఆత్మఫలం అండి 9 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము, సహనం. ఇవన్నీ కూడా ఏంటి? ఆత్మ యొక్క ఫలములు. అయితే యజమాని 10 ఇచ్చాడు. ఎవరు? భర్త ఎన్ని ఇచ్చాడు? 10 వెండి నాణాలు ఇచ్చాడు. యూదుల ఆచార ప్రకారముగా ఆమె ఆ 10 వెండి నాణాలను నుదురు కట్టుకున్నది. అందులో కనుక ఒకటి పోతే ఏమవుతుంది? ఆమె భర్త వచ్చేటప్పటికి ఆమె యోగ్యురాలుగా ఉండాలంటే తప్పనిసరిగా 10 వెండి నాణాలతో కలిసి ఉండాలి. అందరూ వినండి జాగ్రత్తగా, అందరూ మనసు పెట్టండి, చెవిని పెట్టండి, ఇటు చూస్తూ ఉండండి. హల్లెలూయా. అయితే ఆమె ఒకటి పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? ఆమె ఒక చెప్పాలి, ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. 9 కలిగి ఉంది, 9 కలిగి ఉంది, కానీ ఒక నాణ్యం పోయింది. ఆమె ఏం చేస్తుంది? నాణ్యం పోయింది ఏం చేస్తుంది? ఇల్లంతా ఊడుస్తుంది. మంచం కింద పడిందా, పరుపు కింద పడిందా, ఎక్కడ పడింది? అయ్యో ప్రియుడు వస్తాడు. ఎవరు వస్తారు? నా భర్త వస్తాడు. హల్లెలూయా. నేను కనుక ఆ విధంగా ఆ నాణ్యం పోగొట్టుకుంటే, ఆ నాణ్యాన్ని కనుక నేను దొరకకపోతే, ఆ నాణ్యం కనుక నాకు నా యొక్క నుదుటికి ఉండకపోతే నా భర్త నన్ను నమ్మడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా భర్త నన్ను నమ్మడు, నా భర్త నన్ను దూరంగా పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే ఆమె ఎంతో తొందరపడి నా భర్త ఎప్పుడు నమ్మకంగా ఉండాలి అని చెప్పి ఏం చేస్తుంది? 9 వెండి నాణాలను ప్రక్కన పెట్టి పోగొట్టుకున్న ఆ వెండి నాణం కొరకు ఏం చేస్తుంది? ఆమె
వెతుకులాడుతూ ఉంది. హల్లెలూయా. వెతుకుతుంది 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 వెతుకుతుంది, సాయంకాలం అయిపోతుంది. హల్లెలూయా. సాయంకాల సమయం వస్తాడు పని చేసుకుని ప్రియుడు. వచ్చేటప్పటికి ఆ ఎదురుగుండా వెళ్ళినప్పుడు స్పష్టంగా కనిపించాలి. నేను చూస్తాడు, 1 2 3 4 లెక్కెడతాడు. 9 కనబడితే ఏది మిగతా 1 ఏది, ఎవరికి ఇచ్చావు, ఏ పురుషుడికి ఇచ్చావు? ఎక్కడ పోగొట్టుకున్నావు అని అంటాడు. ఎందుకంటే నా భర్త ఎదుట నేను ఎప్పుడు నమ్మకంగానే ఉండాలని చెప్పి భయముతో భక్తితో ఏం చేస్తుంది, ఇల్లంతా ఓడిస్తుంది ఓడిస్తుంది. ఆమె కష్టాన్ని బట్టి, హల్లెలూయా, ఆమె వెతుకుతున్న దాన్ని బట్టి. ఆమె చెప్పండి హల్లెలూయా. అందుకనే సమస్తమును పరిశీలించాలి, మేలేది చేయగలగాలి. దేవుడికి మహిమ. అన్నీ మనకు ఆత్మీయమైన కార్యములు కాదు. అందరూ మనకు ఆత్మీయమైన వాక్యములు బోధించాలి. మన ఆత్మకు కావలసిన ఆహారమును కొద్దిమందికే దేవుడిచ్చాడు. ఎన్నిక చేయబడిన దైవజనుల ద్వారానే దేవుడు ఆ వర్తమానం ఇస్తాడు. ఆ యొక్క వ్యక్తి యొక్క ఆ వర్తమానికుడి యొక్క ఆ సేవకుడి యొక్క కావలసిన మెటీరియల్ మనకు దొరుకుతుంది, కావలసిన వాక్యం దొరుకుతుంది, మన ఆత్మీయ జీవితానికి మేలు జరుగుతుంది. ఆ వాక్యములో స్వస్థ వస్తుంది, ఆ వాక్యములో రక్షణ వస్తుంది, ఆ వాక్యములో విడుదల వస్తుంది, ఆ వాక్యములో సమస్తం ఉంటాయి. అన్నిటికీ విడుదల ఎందులో? ఆ వాక్యములోనే. ఏమన్నా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సాయంకాలం అయింది, ప్రియుడు వస్తున్నాడు, వెతుకుతుంది, చివరికి ఆ వస్తువు దొరికింది. ఏమన్నా హల్లెలూయా. అది ఎప్పుడు దొరికింది తెలుసా? ఈవినింగ్ టైం. ఆమేన్ హల్లెలూయా. అందరూ గట్టిగా ఆమేన్ చెప్తారు. ఎప్పుడు దొరికింది ఆ నాణ్యం? ఎప్పుడు దొరికింది ఆ నాణ్యం? అందరూ గట్టిగా చెప్పండి. ఎప్పుడు దొరికింది ఆ నాణ్యం? ఎప్పుడు దొరికింది వర్తమానం? ఎప్పుడు దొరికింది వర్తమానం? ఎప్పుడు దొరికింది పక్షిరాజు వర్తమానం? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి వినిపించే వర్తమానం ఇది. అందరికి తెలిపేదా? అందరికి చెప్పేవాడా? ఆ నాణ్యము అది ప్రత్యేకమైనది. హల్లెలూయా. ఆ వర్తమానము ఏర్పాట్లో ఉన్న వారికి మాత్రమే. ఆ వర్తమానము జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రె పిల్ల జీవగ్రంథములో ఎవరి పేరుతో రాయబడిందో వారికి మాత్రమే ఈ వర్తమానం వినబడుతుంది, ఆ స్వరం వినబడుతుంది, ఆ నాడు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. చాలా మంది 9 వెండి నాణాలు పట్టుకుని 10 పోతే పోయిందిలే అనుకుని 9 కట్టుకుని 9 ఉంచుకొని, హల్లెలూయా, ఈ 9 ద్వారా నన్ను దేవుడు పిలుస్తాడు అని చెప్పి కొన్ని కార్యాలు, స్వస్థత వరాలు, లేక ప్రవచన వరాలు, భాషలు చెప్పే అర్థాలు, భాషలు మాట్లాడే విధానము, ఇవన్నీ పట్టుకుని చాలా మంది అనుకుంటారు మాతో దేవుడు ఉన్నాడు, మా పట్ల కూడా దేవుడు ఉన్నాడు, కళలకు అర్థాలు చెప్తున్నాం, ప్రవచనాలు చెప్తున్నాం, అమ్మా దెయ్యాలు కూడా చెప్తున్నాయి. దెయ్యాలు కూడా చెప్తే ప్రవచనాలు, నువ్వు వీసా పట్టుకుని వెళ్ళిపోతావు, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, నువ్వు అలా వచ్చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు, నీకు ఎలా జరుగుద్ది, అలా జరుగుద్ది అని చెప్పి దెయ్యాలు కూడా చెప్తాయి. ఆమేన్ హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు చేసిన కొన్ని కార్యాలను సాధారణ కూడా ఇమిటేట్ చేస్తా. ఇమిటేట్ చేయడం అంటే అనుకరిస్తా. దేవుడు చేసిన కొన్ని కార్యాలను అనుకరిస్తా. అనుకరణ ఉంటుంది సాధారణలో. అంటే ఆ అనుకరణ ఎలా ఉంటుందంటే దేవుడి అంటావా, మరి భాషలు మాట్లాడే అర్హత, భాషలు మాట్లాడే గొప్ప వరం నాకు ఇచ్చాడంటే దేవుడు నాతో లేడా? నేను ఇక్కడ భాషలు మాట్లాడుతుంటే ఒక సోదరు అక్కడ అర్థం చెప్తుందంటే ఆమెను దేవుడు వాడుకుంటలేదా? హల్లెలూయా. అయితే అవన్నీ కూడా మంచివే, కానీ అవి ఈ కాలానికి ఏమాత్రం కూడా ఉపయోగమే లేవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఆ 9 ద్వారానే భ్రమలో ఉండి మేము ఎత్తబడతాం,
మేము కూడా కొనిపోతాం, మాకు స్వరం వినబడుతుంది, ఎందుకంటే మాకు ప్రవచన వరం ఉంది, అద్భుతాలు చేసే వరం ఉంది, ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నామంటే, ఇన్ని కార్యాలు జరుగుతుందంటే, అనేకులు స్వస్థత పొందుకుంటున్నారంటే దేవుడు మాతో లేడా? హల్లెలూయా. నీతో లేడా అనేది నేను తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? క్రీస్తు న్యాయపీఠంలో ఎదుర్కొచ్చాడు. అప్పుడు ఏమంటాడు దేవుడు? ప్రభు మాకు పరలోక రాజ్యం ఏది అన్నప్పుడు ప్రభు ఏమంటాడు? నువ్వెవరు? ఆమె హల్లెలూయా. నువ్వెవరైనా? ప్రభు నేను అద్భుతాలు చేసా, ఆశ్చర్యకార్యాలు జరిగించా, స్వస్థతలు చేశాను. నేను మీటింగ్ పెడితే 10 లక్షల మంది వస్తారు. నేను మీటింగ్ పెడితే పెద్ద పెద్ద కట్టోట్లు పెట్టాను. ఆయన ఎవరు నువ్వు? ఆమె హల్లెలూయా. అప్పుడు ఏమంటాడు ప్రభు? అక్రమం చేయవాడా? ఎందుకంటే పదవులను పోగొట్టుకుని, అనగా పదవులను ఏమి కాదు, ఈ కాలం వర్తమానం, ఈ కాలపు 7వ వర్తమానం, ఈ యొక్క 4వ వర్తమానం, ఇది పైకి ఎగిరే వర్తమానం, ఇది రాజ్యంలో తీసుకెళ్లే వర్తమానం. ఇది లేకుండా నీకు అర్థమానం ఎక్కడ? ఈ వర్తమాన ప్రకారంగా నీ మారు మనసు బాప్తిస్మం లేకుండా నీకు రాజ్యం ఎక్కడ? ఆమేన్ హల్లెలూయా. చాలా మంది ఎలా ఉన్నారు? భ్రమలో. ఎందుకంటే సాతానుడు భ్రమలో ఉన్నారు. గట్టిగా మీరు చెప్పండి హల్లెలూయా. కయీను బలి అర్పిస్తున్నప్పుడు కయీను అనుకున్నాడు, నా బలి కాకపోతే వాడు బలి దేవుడు అంగీకరిస్తాడా అని ఒక భ్రమలో ఉన్నాడు. సాతాను అంటున్నాడు, వెనక నుంచి ప్రాంప్టింగ్ అని వెనక మాట్లాడతాం, ప్రాంప్టింగ్ చేస్తున్నాడు. ద్రాక్ష ఉత్తరాన్ని బాగా వేలాడుతుంది. ఎర్రని యాపిల్స్ అన్ని కూడా ఒకవైపు పెట్టు, పచ్చని కూరగాయలన్నీ కూడా ఒకవైపు పెట్టు, డిజైన్ గా పెట్టు, రంగులుగా పెట్టు. హల్లెలూయా. ఆ రంగులన్నీ ఎవరి? ఆనాడన్నీ కూడా సాతానుడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాడు ధరించుకున్న ఆ వస్త్రంలో వెనగల విలువ గల రాళ్ళు ఉండేవట. ఎక్కడుందో మనకు మాట? యెహెజ్కేలు గ్రంథంలో చదవండి. వాడు వస్త్రాలు ఎలా ఉన్నాయో 28. అమ్మా చూస్తారా? యెహెజ్కేలు గ్రంథం 28:11. మరియు యెహోవా వాక్కు దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సూలిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. చూసారండి, వాడి యొక్క వస్త్రాలు ఉన్నాయి. గోమేధికము, నీలము, సూర్యకాంతము, రక్తవర్ణపు రాయి, ఇవన్నీ కూడా ధరించుకుని వాడు ఏ విధంగా అయితే రంగులతో ఉన్నాడో అదే కలర్స్ తో కయీనుతో చెప్తున్నాడు. ఏమని? చూడు, ఈ విధంగా పెట్టు అర్పణ, ఈ విధంగా అర్పించు, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ విధంగా చేయి నువ్వు, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బిషప్ అని ఆలోచిందంటే డిజైన్స్ పెట్టమంటాడు దేవుడు. అనగా సాధారణ ఏం చేస్తున్నాడు? కొన్ని డిజైన్స్ పెట్టండి, రంగులుగా పెట్టండి. వెనక నుంచి చెప్తున్నాడు ప్రాంప్టింగ్. హల్లెలూయా. ఆనాడు కయీనుకి ఏ విధముగా ప్రాంప్టింగ్ చేశాడో ఈ చివరి దినాల్లో నామకార్థ క్రైస్తవులు కూడా అటువంటి డిజైన్స్ పెట్టి నువ్వు ఇందులో ఆనందించు, దేవుడు కూడా ఆనందిస్తాడని చెప్తున్నాడు. కయీను అర్పణలో దేవుడు ఆనందిస్తున్నాడా?
చెప్పాలి. కయ్యూని యొక్క అర్పణలో దేవుని యొక్క ఆనందం ఉందా? దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడ ఆనందం ఉంది? హేబేలు యొక్క అర్పణ, గొర్రె పిల్ల ఏడవడం, గొర్రె పిల్ల అక్కడ రొచ్చుగా ఉండడం, చిరాకుగా ఉండడం, పేడ వేయటం. ఆమేన్, హల్లెలూయా. ఆ కట్టెల మీద ఆ యొక్క గొర్రె పిల్ల పెట్టబడినప్పుడు కేవలం నడుస్తుంది. అటువంటి అరుపులే, అటువంటి అర్పణే దేవునికి ఇష్టమైనది. ఆమేన్, హల్లెలూయా. పశ్చాత్తాపంతో కూడిన ఆ కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టం. సోఫిస్టికేటెడ్ గా వచ్చి ఏదో రెండు మాటలు పలికి, ఏదో రెండు మాటలు ఏదో ప్రార్థన చేసి, ఆమేన్, హల్లెలూయా, అటువంటి ప్రార్థన కాదు. కానీ ఎంతగానో పశ్చాత్తాపంతో కూడిన అటువంటి ప్రార్థనే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యూని అర్పణ ఎంత డిజైన్ గా ఉన్నా దేవునికి ఇష్టమా? లేదు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క సమరయ స్త్రీ ఆమె లోపల ఉన్న చిన్న చెడు స్వభావాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తొలగించి ఆయన బిడ్డగా మరచుకుంటున్నాడు. ఆయన గ్లోరీ, హల్లెలూయా. దేవునికి నమ్మకం కాక చిన్న బలహీనతే కదా అనుకోలేదు ఆయన, చిన్న పాపమే కదా అనుకోలేదు ఆయన. స్తోత్రం కాక గ్లోరీ, హల్లెలూయా. చిన్నదే కదా, పోనీలే, చిన్న ప్రాబ్లమే కదా అనుకుంటలేదు ఆయన. దాన్ని కూడా దేవుడు తొలగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, సంఘమునకు వచ్చే స్త్రీలు ఎలా ఉంటున్నారు? సంఘమునకు వచ్చేవారు ఎలా ఉంటున్నారు? దేవునికి ఇష్టంగా ఉంటున్నారా అనేది ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ దినమున స్త్రీలు చెడిపోయి ఉన్నారు, అధికముగా వారు వ్యత్యాసముగా ఉన్నారు. హల్లెలూయా. లేఖనం ఆ రీతిగా చెప్తుంది. ఈ కాలము దాటిపోవలేనిది. మొదటిగా తప్పిపోయేదని మీకు గుర్తుందా? ఒక స్త్రీ, దేవునికి స్తోత్రముగా, మొట్టమొదటిగా తప్పిపోయింది. మొట్టమొదటిగా వాక్యము తప్పిపోయింది. ఒక చిన్న వాక్యమును అవిశ్వసించింది. హల్లెలూయా. ఎవరు? మొట్టమొదటిగా స్త్రీయే. ఆమెలో ఉన్న విశ్వాసం పోయింది. సాధారణంలో ఉన్న అవిశ్వాసం ఆమెలోనికి ప్రవేశించింది. హల్లెలూయా. చూడు, ఒక స్త్రీ తప్పిపోయింది. ఈ విధంగా మనకు ఎన్నడూ లేదు. మనకున్న 6000 సంవత్సరాలలో స్త్రీలుగానే ఉండుటకు ప్రయత్నం చేశారు. గట్టిగా మీరు చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చిన్న అవిశ్వాసం ఉన్న దేవుడు ఆమెను భారీగా అంగీకరించడు. అబ్రహాములో అంత విశ్వాసం ఉంది కనుక అబ్రహామును బట్టి దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి ఆ యొక్క వంశాలను ఆశీర్వదించాడు. 17వ అధ్యాయంలో చెప్తున్నాడు, అబ్రహామా, నీ నుండి అనేక మంది రాజులు పుడతారని. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు. గత 6000 సంవత్సరాలుగా స్త్రీలుగా ఉన్నారు. ఇప్పుడు వారు స్త్రీలుగా లేకుండా పురుషుల వలె ఏం చేస్తున్నారు? ప్రవర్తింపవాల్చున్నారు. పురుషుల వలె బట్టలు వేసుకుంటున్నారు. పురుషుల వలె జుట్టుగా తెరుచుకుంటున్నారు. వారు అలా ఇతర యుగంలో చేసుకుంటున్నారు. గత 6000 సంవత్సరాలుగా స్త్రీ ఎలా ఉండాలో అలాగే ఉంది. హల్లెలూయా. పురుషుల వల్ల బట్టలు, పురుషుల వల్ల జుట్టు కత్తిరించుకోవడం అలా ఇతర యుగంలో చేస్తుండలేదు. కానీ చివరి దినాలలో వారు ఆ రీతిగా చేస్తున్నారు. ఆ రీతిగా చేస్తారని బైబిల్ ముందుగానే చెప్పింది. స్త్రీలలో చెడుతనం ఉన్న ఈ కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. స్త్రీలలో చెడుతనం ఉన్న ఈ కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ గాక. ఎందుకంటే నేను స్త్రీ ద్వేషకుడిని కాదు అంటున్నాడు ప్రవక్త. నేను స్త్రీని ద్వేషించేవాడిని కాదు. కానీ ఇక్కడ నేను చెబుతున్నది ఏంటంటే రాబోతున్న తరంలో భయంకరంగా ఉండబోతున్నారు స్త్రీలు. దేవునికి మహిమ గాక. ఎందుకంటే వాక్యమేనా? హల్లెలూయా. అందుకనే పౌలు
అధ్యాయము గలతీ పత్రిక 8వ వచనం చదువు చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేము గాని పరలోకమును వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటిస్తే, చూసారా, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి దిగులు వచ్చిన ఒక దూత అయినను ప్రకటిస్తే, ఎందుకంటే ఆయన ప్రకటిస్తున్నది వాక్యమే ప్రకటిస్తున్నాడు. గ్లోరీ హల్లెలూయా. పొట్టి చుట్టూతో ఉన్న స్త్రీలు ఎంతో దీనముగా అందముగా ఉన్నారు అని కొంతమంది అంటుంటే, హల్లెలూయా, అయితే అది ఏమాత్రం కూడా కుదరదు. పొట్టి వస్త్రములు వేసుకోవడం అనేది స్త్రీలకు అది చూడండి, స్త్రీలకు అది ఏమాత్రం కూడా వాక్యానుసారముగా కుదరదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు, అయ్యా పొట్టి వస్త్రాలు ధరించి కూడా చక్కని ప్రార్థన పనులు ఉన్నారు కదా. అది నిజమే, కానీ ఆ చిన్న వస్త్రములు ధరించిన ఆమె దేవునికి ఆమె సంబంధించినది కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఒకరోజు మోషేను దేవుడు పిలిచినప్పుడు, అగ్ని స్తంభం ద్వారా దేవుడు పిలిచినప్పుడు, హల్లెలూయా, దగ్గరకు వస్తున్నాడు. ఏమిటది? పొద కాలుతుంది, కానీ అక్కడ ఆకులు మాత్రం అలాగే ఉన్నాయి. ఏమిటా విచిత్రం అని చెప్పి మోషే అగ్ని స్తంభం దగ్గర నడిచి వస్తుంటే అగ్ని నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది, ఎవరినైనా నీ చెప్పులు తీయ. ఇప్పుడు చెప్పులు తీయమంటే మోషే కనుక టోపీ తీస్తే చెప్పాలి. హల్లెలూయా, దేవుడు ఏది చెబితే అది మాత్రమే చేయాలి. పురుషుల వస్త్రాలు స్త్రీ ధరించకూడదు అంటే ఇక అన్నాడు. హల్లెలూయా, నేను ధరిస్తామనంటే ఆమేన్. ఆ విధంగా నువ్వు ధరిస్తే దేవుని బిడ్డ అవుతావా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా నువ్వు మాట్లాడినా, ఎంతగా నీ వాక్యం తెలిసినా, నువ్వు మాత్రం పరలోక స్వరం వినలేవు. కారణం ఏమిటంటే దేవుడు వాక్యం ఒకటి చెప్తుంటే నువ్వు ఇంకోటి చెప్పులు విడుము మోషే అన్నాడు. ప్రభా టోపీ తీయచ్చా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా పేతురులో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందము, పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో ఉండి మాట్లాడుతుంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందగలరా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బాప్తిస్మం తీసుకున్న వారికి పరలోకం లేదా అంటే మనం ఏం చెప్తాం? హల్లెలూయా. డిసెంబర్లో యేసుక్రీస్తు పుట్టలేదు అంటే ఎవరు నమ్ముతారు? చెప్పాలి. డిసెంబర్లో యేసుక్రీస్తు జన్మించలేదంటే దానికి చాలా మంది ఆధారాలు తీసుకొచ్చి, చాలా మంది పెద్ద పెద్ద బోధకులు, ప్రవచనకర్తలు అన్ని తీసుకొచ్చి, ఇదిగో ఈ టైంలో పుట్టలేదా, ఆ టైంలో పుట్టలేదా అంటే ఒక వాయిస్ వచ్చింది, ఫైనల్ వాయిస్, ఈ కడవరి స్వరం, ఈ పక్షిరాజు వర్తమానం ఏమని చెప్తుంది? ఆయన డిసెంబర్లో పుట్టలేదు చెబుతున్నప్పుడు ఆ స్వరానికి కట్టుబడి ఉన్న ఆయన ప్రజలు ఏం చేస్తారు? ఎస్, కరెక్ట్. హల్లెలూయా. ఆ స్వరములకు లోబడిన వారు ఉంటారే, వారికి ఈ స్వరము గురించి కానీ చెబుతున్న విషయాలు వాళ్ళకి అర్థమా? అందుకని అర్థము కాలేదు కనుకనే ప్రపంచమంతా చేసుకుంటారు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన పశువుల పాకలో ఆయనను
అయితే ఆ టైం ఎలాంటిది, ఆ సమయం ఎలాంటిది గుర్తిస్తున్నారు అనేకులు వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెమే చేస్తామండి, డిసెంబర్ నెలే కదా ఆ నెల కూడా చేస్తాం, కుదరదు. నువ్వు ఆనందించేలా ఉంటే ఆనందించు. మాట్లాడుకే నీ ఇంటికి రంగు వేసుకొని, నీ ఇంటి మీద స్టార్ ఎట్టి, నీ ఇంటికి కరెంటు పెట్టి ఏంటిది లైటింగ్ పెట్టుకొని నువ్వు ఆనందించు. కానీ అందులో దేవుడు ఆనందించట్లా. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆనందం లేదు. దేవుని యొక్క ఆనందం అంతా కూడా ఈ కడవరి స్థలములో ఉంది. ఈ కడవరి స్థలములో ఎవరైతే వింటున్నారో వారిలో ఉంటాడు ఆయన, వారితో ఉంటాడు ఆయన. వారితో సహవాసం ఆయనకి, అందరితో సహవాసం కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇది చేస్తాను ప్రభా, చేసుకోవయ్యా, చేసుకో. హల్లెలూయా. చక్కగా గడ్డేసి అందులో చిన్న బొమ్మ పెట్టి అక్కడ కొన్ని గ్రీటింగ్స్ పెట్టి అక్కడ కొన్ని క్యాండిల్స్ వెలిగించి యేసుక్రీస్తు పెట్టాడని అందులో భ్రమణ పుట్టించు, అందరికి చెప్పు, అది నీ ఇష్టం. అది కానీ దేవుడు అలా చెప్పలా. యేసుక్రీస్తు డిసెంబర్ లో జన్మించలేదు. స్తోత్రం కలుగును గాక. గొర్రెలు ఈనే కాలం ఉంటుంది. ఆమేన్. అది మార్చి ఏప్రిల్ నెలలో, ఆ నెలలోనే ఆయన జన్మించాడు. డిసెంబర్ నెలంతా కూడా ఆ యొక్క యోదయ ప్రాంతంలో మోకాళ్ళ వరకు మంచు ఉంటుంది. ఆ టైంలో ఆ యొక్క యోసేపు మరియమ్మను ఆ కాళ్ళ మీద ఎక్కించుకుని బెత్లెహేం వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? బెత్లెహేం ప్రవచనం. అది ఏమిటా ప్రవచనం? బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను నీలో నుండి వచ్చేవాడు బలమైన వాడు. అతను పురాతన కాలం మొదలుకొని బెత్లెహేం ఎఫ్రాతా అన్నాడు కనుక అక్కడ కైసర్ ఏం చేశాడు? మీరందరూ బయలుదేరి ప్రజా సంఖ్య రావాలి అని చెప్పి యెరూషలేము వారిని, నజరేతు వారిని, ఆ ప్రక్కనున్న చుట్టూ ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో అనేక మంది వారిని కూడా పిలిచి ఏం చేస్తున్నాడు? బెత్లెహేం వచ్చి మీ లెక్కలో జనన సంఖ్య, కుల సంఖ్య. ఇప్పుడు మన భారతదేశంలో కులకరణ జరుగుతుంది. ఎవరు ఏ కులం, ఎవరు ఏ కులం, ఎవరు ఏ కులం. హల్లెలూయా. అప్పుడు అలా కాదు, అందరూ ఒకటే కులం. అందరిని రమ్మన్నాడు. అందరిని రమ్మన్నాడు కనుకనే ఆ రోజు ఏం చేస్తున్నాడు? యోసేపు ఏం చేశాడు? ఆమె గర్భిణీగా ఉన్నప్పుడు గాడిద మీద ఎక్కించుకుని ఆ కొండలలో నుండి, ఆమె చెప్పండి అందరూ, అవన్నీ కూడా ఎడారుల్లో నుండి రాత్రి పగలు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. హల్లెలూయా. యెరూషలేములో డిసెంబర్ నెలలో, జనవరి నెలలో, డిసెంబర్ నెల, జనవరి నెల, ఆ కాలంలో 3 దాటిందంటే చెప్పండి మంచు పడతా ఉంటుంది, ప్రయాణం ఉండదు. అలాంటి సమయాల్లో డిసెంబర్లో మనం అనుకుంటే మరియమ్మను గాడిద మీద ఎక్కించి రాత్రులు పగలు ఆ జనసంఖ్య రావడానికి బెత్లెహేం తీసుకెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రజలందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అది కరెక్ట్ అయిందా? మోకాళ్ళ వరకు మంచు ఉన్న కాలంలో ఆయన అప్పుడు జన్మించాడా? దేవునికి మహిమ చెప్దాం, స్తోత్రం చెప్దాం. గ్లోరీ, హల్లెలూయా. కనుకనే చిన్నది చేస్తామయ్యా. డిసెంబర్ నెలకు ఒక రోజే కదా. చాలా మంది ఇద్దరు ముగ్గురు అడిగితే అడుగుతారు, అంటున్నారు, అయ్యా క్రిస్మస్ చేయమని బైబిల్ ఎక్కడుంది అన్నాం అనుకో. లేదనుకో అంటే అతని ఇష్టం అన్నమాట. లేదనుకో, ఆయన ప్రకటిస్తున్నాం కదా ఆయన పుట్టాడని, 40 రోజులు సమకాలం చేయమని బైబిల్ ఏమైనా ఉందా? ఈస్టర్ పండుగని ఉందా బైబిల్లో? ఆయన అక్కడ లేడుగా. మా పితరుల సమాధుల్లో లేరు కదా. అక్కడ మట్టి ఉంది తప్ప ఆయన వ్యక్తి లేడు కదా. ఇక్కడ ప్రభన్నాడా? ఆయన ఇక్కడ లేడు, సమాధుల్లో ఆయన లేడు. మన ప్రియులు కూడా సమాధుల్లో లేరు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు?
పరదేశంలో ఉన్నారు, మధ్యాకాశంలో ఉన్నారు. కనుకనే ఈ ఆచారాలు, ఈ గుడ్ ఫ్రైడేలు, హల్లెలూయా, 7 మాటలు, ఏమైనా హల్లెలూయా, ఎన్ని మాటలు? 7 మాటలు. ఎంతో మాట తెలియదు. హల్లెలూయా. సమాధులు లేచే ఆ మాట రాలేదు వారికి. దేవునికి మహిమ కలుగుగాక. ఇవన్నీ చేస్తున్నామంటే కాదు. అందులో అంటున్నాడు, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని, ఒక స్వరంతో మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు నిలుచున్న స్థలము నీ చెప్పులు విడువు. ఏది చేయమంటే చెయ్యాలి అన్నానా? టోపీ చేస్తానంటే కుదురుతా? నా కర్ర పక్కన పెడతాను ప్రభా అంటే కుదురుతుందా? అతను కర్ర ఉందా? చేతిలో కర్ర ఉందా? కర్ర ఉంది, గొర్రెలు కస్తాడు కదా, కర్ర ఉంది. ప్రభా కర్రను మాటలు వస్తానే కుదరదు. అక్కడ ఏం చేయమన్నాడు? హల్లెలూయా. నీ నడకను సరిచేయి, నీ జీవితాన్ని చక్కబెట్టు. నీ ఆత్మీయ జీవితం సరిగా లేదు, ఒకవైపు ఒకలా ఉంటావు, ఒక నా సమయంలో ఇంకొకలా ఉంటావు. అటువంటి జీవితం వద్దు. నీ నడకను సరి చేసుకో, నీ జీవితాన్ని చక్కబెట్టు అని దేవుడు చెప్తుంటే, ప్రభా కానిస్తానే మరి జీవితాన్ని చక్కబెట్టుకోరంటే, నీ జీవితాన్ని చక్కబెట్టుకోరంటే ప్రభా కానిస్తానే, గంట కొనిస్తానే, కుర్చీలు కొనిస్తానే కాదురా. అవి కాదు. ఏం చేయాలి ముందు? హల్లెలూయా. నీ నడక సరి చేసుకో. ఆమేన్. హల్లెలూయా. నీ చెప్పులు విడువు. నువ్వు ఉన్న స్థలం పరిశుద్ధమైనది. అందరూ దేవుని స్తోత్రం చెప్తారు. గ్లోరీ. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడో, ఆమేన్, అవునా? ప్రభు ఏం చెప్తున్నాడో ఆ కార్యమే జరిగించాలి. దేవునికి స్తోత్రం గాక. 6000 సంవత్సరాలలో ఎన్నడూ కూడా స్త్రీలు చుట్టూ కత్తిరించుకునే కోరిక కలిగి ఉండలేదు. పురుషులు వారు బట్టలు ధరించలేదు. అదంతా కూడా వక్రమైన రీతిగా ఉండటం. ఆమేన్. అది ఎన్నడూ లేదు 6000 సంవత్సరాలుగా. మనం అంత్యకాలంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? అంత్య. స్త్రీకి స్వేచ్ఛ అమెరికాలో. బైబిల్ ఆ చెప్పట్ల స్త్రీకి స్వేచ్ఛ అని. దేశాన్ని బట్టి స్వేచ్ఛ, దేశాన్ని బట్టి ఒక కట్టడ, దేశాన్ని బట్టి ఒక డ్రెస్, దేశాన్ని బట్టి ఒక విధానము బైబిల్ లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఒకే విధానం. హల్లెలూయా. ఆనాడు ఏదైనా తోటలో వారిద్దరికి వస్త్రాలు పోయినప్పుడు వారిద్దరూ కూడా అంజూరపు ఆకులు కచ్చరాలుగా కట్టుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగుగాక. వెంటనే దేవుడు వచ్చన్నాడు, చాలా బాగున్నదమ్మా, మంచి జ్ఞానంతో కట్టాం అన్నాడా? హల్లెలూయా. అంజూరపు కచ్చరాలు కొంచెం వరకు కట్టాం, మిగతా భాగం అంతా కనబడుతూ ఉంది. అప్పుడు అన్నాడు, ఆదమా నీకు వచ్చిన ఆలోచన అది వాక్యానుసారమైంది. గట్టిగా మేము చెప్పండి. హల్లెలూయా. మోసపోయిన క్రైస్తవ్యానికి వచ్చే ఆలోచనలు వాక్యానుసారమైంది. ఎందుకంటే సాతానుడి ద్వారా మోసపోయారు, రోమన్ క్యాథలిక్ ద్వారా మోసపోయింది సంఘం. అనేకులు మోసపోయారు. అందుకనే తత్వ బాప్తిస్మము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మము, క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఇంకా 40 రోజుల సంవత్సరాలు పన్నశల పండగ, హల్లెలూయా, కోత పండుగ మొదలైంది. కోత పండుగ లేవు ఇక్కడ. అది పాత నిబంధన వరకే. కొత్త నిబంధనలో కోత పండుగ లేవు. ఆమేన్. హల్లెలూయా. ఏదో పండుగ పెట్టుకుని ఆనందించడం, ఏదో పండుగ పెట్టుకుని ఆచారాలు చేయడం అది వాక్యానుసారమైంది. అది నువ్వు పెట్టుకున్నావు ఆదామా. ఆమేన్. హల్లెలూయా. ఓ ఆదామా, నువ్వు పెట్టుకున్నావయ్యా. అప్పుడు అన్నాడు, నీ ఆచారం నాకు పర్వదు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? గొర్రె పిల్లను చెప్పాడు. స్తోత్రం చెప్తామని గొర్రె పిల్లను చెప్పాడు. గొర్రె పిల్లను చెప్పి ఆ గొర్రె యొక్క చర్మాన్ని వలిచి స్త్రీకి ఏ విధంగా వస్త్రం ఉండాలో, పురుషుడికి ఏ విధంగా వస్త్రం ఉండాలో ఆ విధంగా ధరింపజేశాడు.
చేస్తాడు. స్త్రీ యొక్క శరీరము కొంచెం కూడా బయటికి కనబడకూడదు. Glory to God. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. స్లీవ్లెస్ బ్యాక్ సైడ్ అంతా కనబడే విధముగా అటువంటిది దేవుడు ఒప్పుకోడు. స్త్రీ యొక్క శరీరము చెప్పండి, స్త్రీ యొక్క శరీరము పవిత్రమైనది కనుక అరకాల మొదలుకొని మెడ వరకు చక్కగా కప్పబడి ఉండాలి. ఎక్కడ కూడా స్త్రీ యొక్క అవయవాలు కనబడకూడదు బయటికి. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా కనబడుతున్నట్టయితే ఒక పాపి ఆమెను చూచి ఆలోచన చేసి అతడు కూడా ఆమె ఏం చేస్తుంది, అగ్ని గుండానికి తీసుకెళ్ళిపోతుంది. ఏం చేస్తుందంట, ఆమె వస్త్రాలను ధరించుకుని నేను అందంగా కనబడాలని వెళ్తూ ఉంటది. కానీ ఒక పాపి ఆమెను చూచి, ఆమె చెప్పండి, ప్రాఫెట్ చెప్తున్న మాటలు చెప్తున్నా, ఆమెను చూచి మనసులో ఆలోచన చేసినప్పుడు అతను వ్యభిచారం చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఆమె ఏం చేస్తుంది, ఒక అతనే ఆమెతో పాటు నరకంలో తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే ఏదైనా తోటలో అంజూరపు కచ్చలను తొలగించి పైనుంచి కింద వరకు కప్పే వస్త్రాలు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చక్కని వస్త్రాలు ఇచ్చాడు స్త్రీకి. పురుషులు కూడా చక్కని వస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ వస్త్రాలు కాకుండా ఏమవుతుంది, ఆ డ్రెస్ ఏమో ఈ వేసుకుంటుంది, ఈ డ్రెస్ ఏమో ఈ వేసుకున్నాడు ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. మొన్నటి దినాన ఒక ప్రముఖ సినీ యాక్టర్ కొడుకు అమ్మాయిగా మారాడట. ఎలా మారాడు, ఒక అమ్మాయి ఏమో అబ్బాయిగా మారుతుందంట. అక్రమమేనా, అక్రమమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటివన్నీ కూడా మానవ బుద్ధి, సైతాను బుద్ధి, దెయ్యం మనుషులు వాడుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దెయ్యం అనేక మందిని వాడుకుంటుంది. చివరికి టైలర్లు కూడా వాడుకుంటుంది. టైలర్లు, అవునా? హల్లెలూయా. ఆడపిల్లల డ్రెస్సులు కొడతాడు, అలాగే తను కొట్టున్నారని చెప్పి ఆడపిల్లలకి డ్రెస్సులు అక్కడో సిల్లు, ఇక్కడో సిల్లు, వెనకాల సిల్లు. నిజమేనా? మగాళ్ళకైతే ఏంటి, మగాళ్ళకేంటి అక్కడక్కడ చింపేసుకోవడం. జీన్స్ ఏంటంట, అక్కడక్కడ మోకాళ్ళ దగ్గర ఏమన్నా వెళ్తున్నప్పుడు అనుకుంటాం, ఆడు ప్యాంట్ వేసుకుని బండి వేసుకుని వెళ్తుంటే చూసేవాడికి మోకాళ్ళ దగ్గర ఇంత ఖాళీ కనబడుతుంది. ఎప్పుడు పడిపోవట్లేదు బొమ్మడికి, అదంతా పోయి ఉంటుంది. చూస్తే అవే ప్యాంట్లు, దానికి ఉన్న కాస్ట్కి దేనికి. హల్లెలూయా. బొంబాయిలో ఒక షాప్ ఉందంట, చిన్నగా చెప్తున్నారు మన బ్రదర్. ఇక్కడ ఇక్కడ కింద ఆ పిక్కల కాడ చిరిగిపోయిన ప్యాంట్ అంట, చూస్తే 20,000. అంత చక్కగా ఉన్న ప్యాంట్ అయితే 1000 రూపాయలే. అక్కడ చిరున్న ఏంటంట, ఎంత 20,000 రూపాయలు చీప్ ప్యాంట్. చూడండి దేవుడు ఏ విధంగా పనిచేస్తుందో. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు కుటుంబ బ్లౌజు, ఈ విధముగా రకరకాల డ్రెస్సులు, అందుకనే దెయ్యాలు అనేక మందిలో పనిచేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మందిలో వ్యవహరిస్తున్న దెయ్యాలు. అయ్యో సంగమా, మనం గమనించాలి. దైవ చిత్తం ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో, దేవుడు ఏ డ్రెస్సులు వాడుకుంటాడు, ఎలాంటివన్నీ మెచ్చుకుంటున్నాడు, మా పిల్లలకు ఏ విధంగా డ్రెస్ అప్ చేయాలో. ఆమేన్. హల్లెలూయా. నిజమేనా? స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వర్తమాన ఫ్యామిలీ ఉంది, అతనికి 2 ఆడపిల్లలు. ఒక ప్రైవేట్ స్కూల్ పంపించారు. స్కూల్లో పిల్లలందరూ కూడా మిట్టి వేయాలట, మిట్టి వేయాలట స్కూల్లో పిల్లలందరూ. ఈ వర్తమాన సోదరుడు తెలిసింది ఈ విషయం. అప్పుడు అన్నాడు, స్కూల్కి వెళ్ళాడయ్యా, మా పిల్లలు పైనుంచి కిందకి వేసుకుని డ్రెస్ వేసుకొస్తారు, మీ స్కూల్లో మరి ఇలాంటి డ్రెస్ అంట కదా అని అడిగాడు. అలాగైతే జాయిన్ చేసుకుంటామండి. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు వ్యక్తి, మీ స్కూల్కు దండమని చెప్పి, మీ స్కూల్ అటువంటి డ్రెస్సులు అయితే మీ స్కూల్కి మా పిల్లలను
ప్రత్యేకత, దైవ చిత్తము నెరవేర్చుట, దేవుడు ఏం చెప్తున్నది చేయుట, అది దేవుని యొక్క బిడ్డల యొక్క ఆలోచన ఉండాలి. అబ్రాహాము కూడా అదే ఆలోచన. హల్లెలూయా. దేవుని ఆలోచన అదే. అందుకే చెప్తున్నాడు, గత 6000 సంవత్సరాలుగా ఇటువంటి పరిస్థితి లేదు. పురుషులు బట్టలు స్త్రీలు వేసుకోవడం, స్త్రీల బట్టలు పురుషులు వేసుకోవడం అనేది గత 6000 సంవత్సరాలుగా లేదు, కానీ ఈ చివరి కాలంలో ఉంటుందన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఉంటుందన్నాడు? బైబిల్ ఎక్కడ చెప్పాడు ఆ మాట అంటే, నోవహు దినముల వలెను, లోతు దినముల వలెను మనుష్య కుమారుడు యొక్క రాకడ దినములలో కూడా ఉండడు. దేవునికి గట్టిగా చెప్తామా? హల్లెలూయా. దేవునికి ఏది ఇష్టమో, దేవుని చిత్తం ఏమిటో, హల్లెలూయా, దేవుని కార్యాలు ఏమిటో దానిని బట్టి ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తము కాకుండా మనమేమి ముందుకు సాగలేం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని అబ్రహాము గురించి దేవుడు ఏం చెప్తుందో చూడండి. 17వ అధ్యాయం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల నా సన్నిధిలో వెళ్ళాలంటే నింద అనగా నింద లేనివాడిగా ఉండు, నాకు నీకును మధ్య నా వాక్యము నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో. హల్లెలూయా. చూసారంటే దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నిందారహితుడిగా ఉండు. ఎంతవరకు వెయిట్ చేసావు? నేను వాగ్దానం చేసిన దానిని ఎంతవరకు నెరవేర్చలా, కానీ నెరవేర్చే సమయం వచ్చింది. నీకు బిడ్డనివ్వాల్సిన సమయం వచ్చింది. ఎంతవరకు నిలిచిందా? ఇంకొద్ది కాలమే, ఇంకొక సంవత్సరంలోనే, స్తోత్రం, ఇంకొద్ది కాలమే. వదువా, మనకెంత సమయం ఉంది? 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత ఇంకో సంఘకాలం ఏమైనా ఉందా? త్వరగా చెప్పండి. మరొక సంఘకాలం ఉందా? లవదిక తర్వాత ఇంకేమైనా ఉందా? హల్లెలూయా. అబ్రహాముతో ఏం చెప్తున్నాడు? నిందారహితుడిగా ఉండు. ఇంకొక సంవత్సరంలో నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉంది, ఒక వాగ్దానం ఉంది. ఆ కార్యము నీ జీవితంలో జరుగుతుంది. అబ్రహామా, నువ్వు ఎలా ఉండాలి? ఎవరో కూడా నీ మీద వేలు పెట్టి చూపించుకునే విధముగా నీ ప్రవర్తన ఉండకూడదు. నిందారహితుడిగా ఉండు. నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా. హల్లెలూయా. సంగమా, ఈ మాట మనకు చెల్లుతుందా? మనకి చెల్లుతుందా? నీకు ఎంతో సమయం లేదు. ఇజ్రాయెల్ సిద్ధపడుతుంది. యెరూషలేము 3వ యెరూషలేము కట్టడానికి యెరూషలేము రెడీగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. దీని గురించి ఎవరు తెలుసా? యెరూషలేము ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది, చేస్తుంది. ఎప్పటి నుంచో జరుగుతుంది, పూర్వకాలం నుంచి యుద్ధం జరుగుతుంది కాదు. ఇప్పుడు జరిగే యుద్ధం వేరు. హల్లెలూయా. ఇప్పుడు జరిగే యుద్ధము ఒకే ఒక కారణం. ప్రపంచ ముస్లింలు అందరూ మాట్లాడుకుని ఏం చేస్తా? మసీదు ఉన్న స్థలం. ఆ మసీదును పడగొడతారేమో. ఆ మసీదు ఉండాలి అక్కడ. హల్లెలూయా. ఆ మసీదు ఉన్న, ఇప్పుడు మసీదు ఉన్న స్థలంలో అంతకుముందు ఏముంది? సొలొమోను మందిర స్థలం అది. ఆ స్థలంలో పాలస్తీనీయులు ఏం చేశారు? ఆ స్థలంలో మసీదు కట్టారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ దేవాలయ స్థలం గురించే ఇద్దరికి పోట్లాట. హల్లెలూయా. ఆ స్థలం మాది అని ఇజ్రాయేలు అంటే, లేదు మాకు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చేద్దామా? దేవుని లెక్కల్లో, దేవుని యొక్క చిత్తాల్లో ఆ స్థలము యూదులు మాత్రమే, అది వారిది కాదు. హల్లెలూయా. త్వరలో ప్లాన్ చేస్తున్నారు ఇశ్రాయేలీయులు.
జరుగుతుంది. యుద్ధం అందుకే జరుగుతుంది. త్వరలో ఆ యొక్క 3వ మందిరము, ఆ యొక్క మసీదు ఉన్న స్థలంలో మరలా 3వ మందిరము కట్టబడుతుంది. కట్టబడిన వెంటనే ఎవరు వస్తారు? అందరు ఎవరు వస్తారు? అందులోకి ముందు ఎవరు వస్తారు? అరే ఎవరు? నాశన పుత్రుడు. ఎవరు? లూసిఫర్. అలాగే ఎవరు వస్తారు? వాటికల్ శిష్యులు ఉన్నాయి వస్తారు. నేనే క్రీస్తు అని చెప్తాడు. అంత క్రీస్తుగా బయలుపరుచుకుంటాడు. ఎక్కడ? అదే దేవాలయంలో. అందరూ నమ్ముతారు. అప్పుడు హల్లెలూయా. ఇవన్నీ జరగక ముందు, మందిరం కట్టక ముందు, ఆమేన్ హల్లెలూయా, సంఘం ఏమవుతుంది? త్వరగా చెప్పాలి. సంఘం ఏమవుతుంది? సంఘం ఎత్తబడుతుంది. హల్లెలూయా. అంత్యక్రీస్తు రాకుండానే సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు మనమందరం కూడా నిందారహితులుగా ఉండాలి. సమయానికి ఎంతో లేదు. ఆయనకు మనకి దేవుడు చేసిన వాగ్దానము అతి సమీపముగా. ఏమిట వాగ్దానం? 14:1 యోహాను సువార్త ముగిస్తాను ఈ మాట చెప్పి. మనకును ఆయనకు ఉన్న మధ్యలో ఉన్న ఆ వాగ్దానం చూడండి. మీ హృదయంలో కలవరపడనీయబడి దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన నేనుండు స్థలములో. హల్లెలూయా. వాగ్దానం అదేనా? మన వాగ్దానం ఏంటి? పరలోకమే. మన వాగ్దానం ఏమిటి? భూ సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పడంలో అది కట్టాలి, ఇది కొనాలి, ఇది చేయాలి. నిజమేనా? హల్లెలూయా. అన్నిటికీ స్వచ్ఛ చెప్పేశాం. అలా ఉండాలి, ఆ యొక్క సోకులు చేయాలి, ఆ సరదా చేయాలి, ఈ సరదా చేయాలి, అన్ని అయిపోయాయి. హల్లెలూయా. మనం చూచేదంతా కూడా దేని వైపు? వాక్యం వైపు. ఎప్పుడు పిలుస్తాడా? ప్రభువైన యేసు రమ్ము అని ఆయన భార్య పిలుస్తుంటే ఆయన అంటున్నాడు కడప దగ్గరుండి హల్లెలూయా హల్లెలూయా. ఒక కాలేమో గాలిలో ఉంచాడు, ఒక కాలేమో గడప అవతల ఉంచాడు పరలోకములో. ఆ కాలు తీశాడంటే రాక్షసు జరుగుద్ది. ఆయన భార్యను కలుసుకుంటాడు. అందుకని ఆయన అంటున్నాడు, నా వధువా, నా ప్రియమైన దానా, నేను త్వరగా నిందారహితముగా ఉండు. హల్లెలూయా. నీ యొక్క యథార్థతను కాపాడుకో, నీ నమ్మకమును కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, అవిశ్వాసం ఉంచకో. స్వామి ఏం చెప్తున్నా చెయ్యి, దాని ప్రకారంగా నడువు, నీకు పరలోక రాజ్యం ఇస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి? అబ్రహామా, నిందారహితుడిగా ఉండు, ఈ కాలానికి మరలా వస్తా, నిన్ను దర్శిస్తాను, నీకు ఒక కుమారుడు పుడతాడు. అతనికి ఇచ్చిన వాగ్దానం అది. నీకును నాకును ఏమన్నా ఇక్కడ? నీకును నాకును ఒక వాగ్దానం ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు వధువుకి క్రీస్తుకి ఒక వాగ్దానం ఉంది. ఏమిటో వాగ్దానం? నీ పంటను దీవిస్తా. హల్లెలూయా. వాగ్దానం అదా? చెప్పాలి. వాగ్దానం అదా? దేవునికి మహిమ కలుగును గాక. నీ యొక్క కుటుంబమును దీవిస్తాను. అదా వాగ్దానం. హల్లెలూయా. అది వచ్చినా రాకపోయినా, ఆ కుటుంబంలో దీవెన వచ్చిన రాకపోయినా, ఆ పంట పండకపోయినా యెహోవా కొరకే. ఆమేన్ హల్లెలూయా. వాగ్దానం చేయుచున్న ప్రభు కొరకే. ఏమి జరిగినా రాకపోయినా, మన జీవితంలో ఈ భూ సంబంధముగా మేలు జరగకపోయినా పరలోక మేలు కావాలి. ఆ వాగ్దానం మన జీవితంలో జరగాలి. ఆ వాక్యం మన జీవితంలో జరగాలి. పరలోక వెళ్ళిపోవాలి. అదే గురి. హల్లెలూయా. గురి యొద్దకే పరుగెత్తు క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందు రీతి అలయక వెనక తిరిగి చూడకూడదు. ఏమైపోతావు వెనక తిరిగి చూస్తే?
వాగ్దానం మనకు దొరకదు. గట్టిగా మీరు చెప్పండి, ఏం దొరకదు మనకి? వెనుదిరిగి చూస్తే ఏం దొరకదు? పరలోక రాజ్యం దొరకదు. అందుకని అబ్రాహాము నిందారహితుడిగా ఉండు. ఓ వధువైన నీవు నిందారహితురాలుగా ఉండు. ఆమేన్, హల్లెలూయా. అన్ని విషయాల్లో నిందారహితుడిగా ఉండు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి కార్యములో నిందారహితుడిగా ఉండు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి కార్యములలో కూడా, దేవుని వాక్యములు నెరవేర్చిన విషయంలో ఎన్నడూ కూడా నిందారహితుడిగానే ఉండు. హల్లెలూయా. తప్పుకోకు, జారిపోకు. నువ్వు కనుక వాక్యములో కొంచెం తప్పావా అసలు పోగొట్టుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. వాక్యములో చిన్న మాట తప్పావా పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ఏదో మనకు కావాలి? భూ సంబంధమైందా, పరలోక సంబంధమైందా? ఆనాడు అబ్రాహాము ఎదురు చూస్తున్న దేని కోసం? భూ సంబంధమైన వాగ్దానం కోసం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వధువు ఎదురు చూసే దేని కోసం? భూ సంబంధమైన దీవుల కోసం కాదు. దేని కోసం? పరలోకం. హల్లెలూయా. దేని కోసం? పరలోకం. నిన్న పాట పాడుతున్నాం. ఎక్కడ? ఉపవాసం. హల్లెలూయా. ఏం పాట అది? పాడండి అమ్మా, పాడండి. పరలోకము నా దేశము, పరదేశి అది ఎట్టుకుంటే అప్పుడే భక్తి పరవశంగా వెళ్ళిపోతారు మనిషి. ఏది ఎట్టుకున్నప్పుడు పెట్టి ఆ పెట్టెత్తుకున్నప్పుడు పాడుతూ ఉంటాడు. పరలోకము నా దేశము, పరదేశి ఏ లోకం అంటే ఆ మాయ లోకం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ మాయ బంగారం కోసమే ఒళ్ళంతా మాయపోయే దాని గురించే నీ ఆరాటం. సౌజన్యమందరూ మాయమైపోయే ఈ శరీరం కోసమే. ఎక్కడన్నా మొత్తపడిందా? ఎక్కడన్నా బ్లాక్ అయిందా? హల్లెలూయా. ఎక్కడన్నా ఏమైనా అయిందా? ఎక్కడన్నా ఈ సోక ఏమన్నా తగ్గిందా? ఈ రోగం ఏమైనా తగ్గిందా? హల్లెలూయా. 70 సంవత్సరాల వయసు వచ్చినా ముడతపడకూడదు మనకి. మాయమైపోయే ఈ శరీరం కోసం, మాయమయ్యే ఈ లోకం. హల్లెలూయా. ఈ స్థలాలు ఇవన్నీ కూడా త్వరలో అగ్నితో కాల్చబడబోతున్నాయి. మాయలోకమేగా నేను యాత్రి కూడాను. యాత్ర చేస్తున్నావా? నీ ప్రయాణం క్రైస్తవుడా? నీ ప్రయాణం పెట్టు. హల్లెలూయా. నీ ప్రయాణం పెట్టు ఆయన వైపేనా? నీ ప్రయాణం పెట్టు క్రీస్తు వైపేనా? నీ ప్రయాణం పెట్టు భౌతిక సంబంధమైనవా? భౌతిక సంబంధమైన భూ సంబంధమైన వాటి వైపే నీ దృష్టి పెడుతున్నట్టయితే పరలోకాన్ని మిస్ అవుతూ జాగ్రత్త. నీ యొక్క కనులు వాటి వైపు చూస్తున్నట్టయితే పరలోకాన్ని మిస్ అయిపోతాం. అబ్రహాముకి ఎన్నున్నా ఏమన్నాడు? పునాదుల దగ్గర ఆ పట్టణం వైపే గుడి పెట్ట చూస్తున్నా, నేను పరదేశిని, యాత్రికుడన్నాడు. ఆనాడు మోషే ఐగుప్తులో ఉన్నా ఇది నాది కాదు, ఐగుప్తు ధర్మం. ఆనాడు యాకోబుకి ఎంత ఉన్నా ఏమన్నాడు? ప్రభు ఇది వద్దు, నాకు అసలైన ఆశీర్వాదం అంటే. వధువుకి ఇచ్చే ఆశీర్వాదం అదే. ఏమిటి ఆశీర్వాదం? నిత్యరాజ్యం. అక్కడికి వెళ్ళామంటే చాలండి. అక్కడికి వెళ్ళడం కొరకు ఈ లోకములో ఏదైతే విడిచిపెట్టుకోవాలో అది విడిచిపెట్టు. నీ సోకులు, నీ స్థానాలు, నీ యొక్క ఉన్నతమైన కార్యాలు, నీ పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నావో అవన్నీ విడిచిపెట్టావు. విడిచిపెట్టి క్రీస్తు వైపు చూడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వైపే గురి, ఆయన కొరకు నిన్ను అడక. అందులో అన్నాడు, ఓ అబ్రాహాము నిందారహితుడిగా ఉండు. నీకు నాకు నిబంధన చేశారు 24 సంవత్సరాల కిందట. ఎప్పుడు చేశాడట? 24 సంవత్సరాల కిందట. ఓ అబ్రాహాము నిబంధన చేశారుగా త్వరలో జరగబోతుంది. హల్లెలూయా.
సమస్య ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణం ఉండదు. అటువంటి రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారే, అది ఆ వాగ్దానం త్వరలో ఉంది. మిమ్మల్ని రాజ్యంలో తీసుకెళ్ళబోతున్నా, ఎంతమంది నడిపించబోతున్నా, మధ్యాకాశంలో మీకు పెళ్లి విందు ఏర్పాటు చేయబోతున్నా. ఓ వధువా, నిందారీతిలో ఉండు, యథార్థంగా ఉండు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. పరలోక ఆశీర్వదిస్తాడు, పరలోక దీవెనిస్తాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు కొంచెం ఎంతవరకు నువ్వు బ్రతుకున్నంత కాలం. కానీ ఈ జీవితం విడిచిపెట్టిన తర్వాత అసలైన జీవితం ఉంది. అదే అసలైన జీవితం, పరలోకం. ఆయనతో నిత్యము, ఆయనతో శాశ్వత కాలం, ఆయనతో కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో గడిపే సమయం, ఆయనతో ఉండే సమయం. అందుకని ఆయనకు నీ జీవితాన్ని ఇవ్వాలి. అందుకే నీ ప్రవర్తన సరిగా ఉండాలి, అందుకే నీ నడక సరిగా ఉండాలి, నీ మాటలు సరిగా ఉండాలి. మోయిటలు కాదు, మాటలు. చాలా మంది ఏం చేస్తారంట, భుజానికి నాలుక, సామెత భుజానికి నాలుక, అంతేనా? ఏదంట నాలుక భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? విన్న మాటలు ఎక్కడ దిక్కునా చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వేరొక భేదాలు పుట్టించాలి. హల్లెలూయా. అలా కాదు, అటువంటి మాటలు, అటువంటి కార్యాలు, అటువంటి దుష్టుని ఆలోచన అవన్నీ తొలగించి క్రీస్తు వైపు తిరుగు, నిందారహితుడిగా ఉండు. వాగ్దానం చేసిన వాడు, అందరూ చెప్పండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మనం విడిచిపెట్టడు. వాగ్దానం చేస్తారంటే అది జరిగి తీరుతుంది, మన జీవితంలో జరగాలి. ఆ విధంగా జరిగించిన కాక ఆ వాగ్దానం మీకు మాకును అనగా ఆయనకి మనకును జరగవలసిన వాగ్దాన కార్యము జరిగించి తీరుడు కాక, మనందరినీ కూడా నిందారహితులుగా ఉంచుడు కాక, దేవుడి మాటను దీవించుడు కాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, జీసస్, హల్లెలూయా. అందరూ లేచిన ప్రభువా, నా జీవితం వచ్చు, నా